చప్పటి కొట్టండి. చప్పటి కొట్టండి, చప్పటి కొట్టండి. దండం పెట్టు. జై శ్రీ గాయత్రి మాతాకి. జాంబవంతుడనే వాడరా భూజగములన్నీ ఏలే వాడరా. జాంబవంతుడనే వాడరా భూజగములన్నీ ఏలే వాడరా. భూమి లేదు ఆకాశము లేదురా. భూమి లేదు ఆకాశము లేదురా. భూమి లేదు ఆకాశము లేదురా. భూమి లేదు ఆకాశము లేదురా. నామ రూపము లేక ఉన్నది జాంబవంతుడనే వాడరా. భూజగములన్నీ ఏలే వాడరా. మెప్పుగా జగతిలో వెలిసితి గొప్పతనములెన్నో ఆచరించితి. మెప్పుగా జగతిలో వెలిసితి గొప్పతనములెన్నో ఆచరించితి. ఓంకార స్వామిని నామదిలో దర్శితి. ఓంకార స్వామిని నామదిలో దర్శితి. గొప్పగా తలములు ఆచరించద నేను జాంబవంతుడనే వాడరా. భూజగములన్నీ ఏలే వాడరా. ధరణిగోనె పెళ్లి అందున నీవు రాముని దర్శనా ముందున. ధరణిగోనె పెళ్లి అందున నీవు రాముని దర్శనా ముందున. శ్రీ ఆంజనేయుల మరవక దర్శనా. శ్రీ ఆంజనేయుల మరవక దర్శనా. మరువరి దర్శయో ఇదిగే దర్శన జాంబవంతుడనే వాడరా. జాంబవంతుడనే వాడరా. భూజగములన్నీ ఏలే వాడరా. జై శ్రీ గాయత్రి మాతాకి. మహాన్ బావా, మీకు దేవందనములు కదా. చల్లగా వాద్యులము. మీ పూర్వస్థితి, నా నామము మీ పూర్వస్థితి, మీ నామము, మీ గ్రామము, ఈ కూర్చున్న ప్రేక్షక మహాశైలకు వినంజము కదా. నా నామము జాంబవంతుడు అందురు. ఈ యొక్క నామనగా ఆదిలో అవతరించినటువంటి భూమికి ముందే జన్మించిన జాంబవంతుడు. భూమికి ముందే జన్మించిన నీ పేరు జాంబవంతుడు. ఆది జాంబవుడు అంటారు. మా గంగాధర గోత్రము మాది. నీది గంగాధర గోత్రం. మేము సప్త యాగముల నుండి కలియుగం కంటే ముందే జన్మించి ఉన్నాను నేను. ఆహా స్వామి, నీకు తల్లిదండ్రులు ఎవరు లేరు. నేనే కలియుగం కంటే ముందే జన్మించి ఉన్నా కాబట్టి నాకు తల్లిదండ్రులు ఎవరు లేరు. నేను ఒక్కడివే జన్మించావు. అవును. నీ పేరు ఆది జాంబవుడు. అవును. ఇది గంగాధర గోత్రము. అవును. నీకు తల్లిదండ్రులు అన్నదమ్ములు ఎవరు లేరు. ఎవరు లేరు. ఒక్కడివే జన్మించావు. అవును. నీకు తోడుగా ఎవరు లేరు. ఎవరు లేరు. సరే స్వామి, ఈ వేళ మన గునుకుల కొండాపురము ఇది ఆధ్యాత్మికమైన భగవంతుడు కోదండరాముడు నడిచిన మన గ్రామం. అవును. అల్లాడుతున్నటువంటి ఈ మూఢ ప్రజలకు నీవు మరి వచ్చి నీ కళను చూపించి నీ నాట్యం చూపించి నీవు ఎటుపోతున్నావయ్యా? ఈ సృష్టిలో ఎక్కడ చూసినా సముద్రంలే కనపడుతున్నాయి. కావున అదిగో 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 గొప్ప సముద్రంబులు దదీక్షర జలార్ణవ కనబడుచుండు కన్నులకు ఇది వర్ణింపతరంబగునే. ఆహా, ఏమి విచిత్రము! ఎక్కడ చూసినా చీకటే కనబడుతున్నది. సప్త సముద్రములే కనబడుతున్నాయి. భూమి లేదు, ఆకాశము లేదు. అరే,
ఈ నా తపోబలం చే చూచెదా. ఆహా, నా తపోబలం చే చూడగా ఓంకార శబ్దం నండు ఆదిశక్తి అను ఒక స్త్రీ పుట్టనున్నది. దాని ఎదలో ఈ కలియుగం పుట్టి పెరగనున్నది. జై శ్రీ గాయత్రి మాతాకి. ఈ యొక్క జాంబవంతుని గడియ లోపల ఆ యొక్క జాంబవంతుడు ఏమనుకున్నాడు? అరచేతులు చూడగా ఈ యొక్క నా యొక్క గడియ లోపల జలవీర శక్తి ఆదిశక్తి మహాపుట్టుతున్నది అరచేతులు అంజను చూశాడు. ఆహా, ఇక అతడు ఇంకా ఎటు పోతున్నాడు చూడండి. సప్త సముద్రం లోపలికి వెళ్ళుచున్నాను చూడాలి. సముద్రములో ఎక్కడ చూసినా జలమయములు, ఎక్కడ చూసినా చీకటి. కానీ ఈ చీకటిలోన అయోమయంగా జలం లోపల తిరుగుతున్నాడు. జై శ్రీ గాయత్రి మాతాకి. జై దేవ దేవ ఓ దేవా దేవ దేవా మా దేవో దేవా. దేవ దేవ ఓ దేవా దేవ దేవా మా దేవో దేవా. నిన్ను నమ్మితే నా మదిలో నా నీలకంఠరాలో దేవా. ఆదిశక్తి నా మదిలో నా నీలకంఠరాలో దేవా. జై శ్రీ గాయత్రి మాతాకి. చప్పట్లు చప్పట్లు చప్పట్లు. ఏ తీవా అని తొమ్మిది ఇట్లాను పిల్లగాని ఎవరు లోపల ఎవరు రాని లైట్ బంద్ చేయి. లైట్ బంద్ చేయాలి. అయ్యే గంటే తీయవయ్యా. చప్పట్లు చప్పట్లు కొట్టు. నిలబెట్టు నిలబెట్టు. శక్తిని వినవే నా పేరు అది. శక్తిని కనవే నా పేరు అది. శక్తిని వినవే నా పేరు అది. శక్తిని కనవే నా పేరు అది. శక్తిని వినవే నా పేరు అది. శక్తిని కనవే నా పేరు అది. శక్తిని వినవే నా పేరు అది. శక్తిని కనవే నా పేరు అది. భూలోకమందు నా ముందు పుట్టిన రాణి. భూలోకమందు నా ముందు పుట్టిన రాణి. భరత వహించిన బింగర శక్తిని. తీరురాలుగా నాతో ఎవరు సాటి లేరుగా. నాతో ఎవరు ఆదిశక్తి అని ఎవరిలో వెళతారు. ఆదిశక్తి అని ఎవరిలో వెళతారు. భూత ప్రేత పిశాచుల పట్టెలా. కాంబానే వినరా నా పేరు శశి. కాంబానే గనరా నా పేరు శశి. జాతిగాను బాలగ్రహాల బట్టియో. జాతిగాను బాలగ్రహాల బట్టియో. బాతర పెట్టెద భీకర శక్తితో. ధరణిలో పొలను గొనే పెళ్లి. పురములో పొలను గొనే పెళ్లి. మరొక శ్రీ ఆంజనేయుని మదిలోన. మరొక శ్రీ ఆంజనేయుని మదిలోన. మరి మరి దళిత మరి కవీరాగా. శక్తిని వినవే నా పేరు వారి. శక్తిని గలవే నా పేరు వారి. ధరణిలో పొలను కొండాపురం. పురములో పొలను కొండాపురం. ధరణి
భక్త చింతామణి, నీ పేరు, నీ గ్రామం, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీ పేరేమి, నీ ఊరేమి, ఈ కూర్చున్న ప్రేక్షక ఆశయాలకు వినజేయము కదా. ఓయ్ సేవక, నేను ఓంకార నామంలో జనించినట్టు ఈ జన్మలో జన్మించినటువంటి నా పేరు ఆదిశక్తి అన్నది. ఆదిశక్తి? అవును. మరి ఆదిశక్తి గాక జలములో పుట్టిన దానివి మరి జలవీర మాత కూడా అంటారు. అవును. సరే అమ్మా, నీ కొడుకులు, బిడ్డలు, నీ అన్నదమ్ములు, తల్లిదండ్రులు? నాకు ఎవరు లేరు. నేను ఒంటరి దాన్ని. నేను జలంలో వరములో పుట్టిన దాన్ని. నాకు ఎవరు లేరు. నేను ఒక్కదాన్ని. నీ ఏం కులం అమ్మా? మాకు కుల మతాలు ఏవి లేవు. ఈ కులము రాక్షస కులం వారి. ఈ కులాన పుట్టిన మాత్రము రాక్షస కులం. అవును. ఈ రాక్షస కులములకు మరి వాయు వరుసలు లేవు. మాకు ఏ వాయు వరుసలు కానీ ఏది కానీ లేవు. నేను చెప్పిందే వేదం, నేను చెప్పేదే, నేను చేసేదే శాసనం. ఆదిశక్తి? అవును. సరే సరే, అయితే నీ పేరు ఆదిమాశక్తి, జలంలో పుట్టిన జలవీరమాత. అవును. ఇక్కడికి వచ్చిన కారణం ఏమిటమ్మా? ఇక్కడికి నేను వచ్చిన కారణం ఏంటంటే నాకు మోహం అధికమాయ. అమ్మా సరే, ఈ లోకము, ఈ లోక విచిత్రము, ఎక్కడ చూసిన చీకటి జలము కనబడుతున్నాయి. అవును. ఇది ఏమో చిత్రం అని చిత్రం ఉన్నది. చూసి గాయత్రి మాతాడికి బలిరే విచిత్రమాయగా ఈ లోకమంతా, బలిరే సంతోషమాయగా, బలిరే విచిత్రమాయగా ఈ లోకమంతా, బలిరే సంతోషమాయగా, బలిరే విచిత్రమాయగా ఈ లోకమంతా, బలిరే సంతోషమాయగా, బలిరే విచిత్రమాయగా ఈ లోకమంతా, బలిరే విచిత్రమాయగా. ఎక్కడ చూసిన గాని జలమాయముల కాదా, ఎక్కడ చూసిన గాని గాయత్రి మాతాకి అమ్మా. అయితే ఆ యొక్క ఈ విచిత్రమాయగా ఈ లోకమంతా ఎక్కడ చూసినా కానీ జలము, ఆకాశము, మరి సూర్యులు, చంద్రులు ఏమీ లేదే, ఇది ఏ విచిత్రం అని చెప్పి ఆ యొక్క ఆది మహాశక్తి ఆ లోకమంతా, ఇది ఆ జలమంతా తిరుగుతున్నదట. సేవక ఏమి ఎక్కడ చూసినా గాని చీకటి, సప్త సముద్రాలు ఉన్నాయి కదా, ఎవరు కనబడలేదు. ఏమి చిత్రం? ఎక్కడ చూసిన సముద్రములు, చీకటి, ఇదంతా విచిత్రమే కదా. ఓహో, మరి ఏం కావాలమ్మా? నీకు ఏమి కావాలి? నాకు ఒక పురుషుడు కావాలి.
ఇక పురుషులు ఇక్కడ బాగానే ఉన్నారు. మరి నాకు సరిజోడు, నాకు తగ్గట్టుగా, నా అందానికి సరిజోడుగా నా ఊరు పురుషులు కావాలి. అయితే ఇక పలికి మాలిన పురుషులు నీ ఎంబడి తిరిగేటోళ్ళు మరియు ఎవరు లేరు, ఎవరు లేరు, ఎవ్వరూ లేరు ఇక్కడ. అవును, అందరికి ఒకటే బారి ఉంది. వట్టిగా పుణ్యానికి తిరగటోళ్ళు ఎవరు లేరు. ఏమి తిరిగేదేనండి, తిరిగేదేనండి. గాయత్రి మాతాకి కానీ బాట తిరిగేద నేను ఇదలమంతా బయలుదేరదను, ఇదలమంతా తిరిగేద నేను ఇదలమంతా బయలుదేరదను, తిరిగేద నేను ఇదలమంతా బయలుదేరదను, ఇదలమంతా తిరిగేద నేను ఇదలమంతా బయలుదేరదను, మాయా మంత్ర తంబూల తోడాను, మాయా మంత్ర తంబూల తోడాను, మాయా మంత్ర తంబూల తోడాను, మాయా మంత్ర తంబూల తోడాను, బయలుదేరి తిరిగి నాకే వరడ్డాను, తిరిగేద నేను ఇదలమంతా భరింపలేను ఈ మోహంపు సాధించలేను, ఈ మోహంపు ఏ దిశకే నా ఎవరు కొనబడరింకా, ఏ దిశకే నా ఎవరు కొనబడరింకా, ఏనేడు పోయుదు వెతుదే కదా ఏమో, తిరిగేద నేను ఈ జగమంతా తిరిగిపోయదను, ఈ జగమంతా గాయత్రి మాతాకి. అమ్మా సేవక, అమ్మా. ఎంత దూరం ఎగినా కానీ ఎవరు కనబడరేమి. అవును అవును, ఎవరు కనబడి నేను ఏమని చెప్పానమ్మా, మా గుంకుల కుండపురంలో పనికి బాడిన పురుషులు లేరు. ఇక ఎక్కడికైనా పోయి గడ్డే 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 కెనాల్ పొంది చూసుకో. ఏమంటున్నావు? ఏం లేదు. నాకు తగ్గట్టు ఎక్కడైనా కాదు. ఆ. నేను శాసిస్తే ఇప్పుడే వచ్చింది నా దగ్గరికి. ఓహో, నీ మంత్ర తంత్రములతో అవును. నీ మంత్రం ఒక్కసారి ఓం హ్రీం క్రీం ఆదిశక్తి అంటే నవనొక్క పురుషులు వచ్చి నీ దగ్గర నా దగ్గర నేను చెప్పినట్టు ఏమనకపోతే అప్పుడే భస్మం మూడు ఇట్లా కావాలి. సరే సరే, ఇప్పుడు ఎటు పోతున్నామ్మా? నేను ఇంకా కొంత దూరం వేగి ఇంకెవరైనా కనబడుతారో చూడడానికి వెళ్తున్నా. చూడు చూడు చూడు. గాయత్రి మాతాకి. ఓ శేష చయన నారాయణ, ఓ కమలో నయన దీనవన, ఓ శేష చయన నారాయణ, ఓ కమలో రక్షించవయ్యా నీదాసులా, శిక్షించవయ్యా పాపాత్ములా, బాబుగా గాయత్రి మాతాకి. గాయత్రి మాతాకి. గాయత్రి మాతాకు. యాది పురుషుడరా దరక నేను అమనిలో వినరా దరక నేను, యాది పురుషుడరా దరక నేను అమనిలో వినరా దరక నేను, యాది పురుషుడ నేను అమనిలో వినరోది, యాది పురుషుడ నేను అమనిలో వినరోది, యాది పురుషుడరా దరక నేను అమనిలో వినరా దరక నేను, స్థావరాలు పరిస్థితి పురుషుడరా దరక నేను అమనిలో వినరా దరక నేను, పెళ్లి పురములో వెలసిన ధరణి కోనే పెళ్లి పురములో వెలసిన ధరణి కోనే పెళ్లి పురములో వెలసిన ధరణి కోనే పెళ్లి పురములో వెలసిన వీరజనేయుని మరువకాల యాది పురుషుడరా దరక నేను
జాతి మాతాకి ఏయ్, ఓ తారక నా నామం ఆది పురుషుడు నీ నామము ఆది పురుషుడు ఆది పురుషుడు, అవు కదా ఆది మహానుభావుడు అంట. ఆది మానవుడు ఆది పురుషుడు అంటారు. సరే స్వామి ఎదుగుతున్నావయ్యా? నేను ఈ సప్తం మొత్తం తిరిగి చూసేదానని నేను బయలుదేరుతున్నాను. సముద్రములు మొత్తం తిరిగి చూస్తున్నాను. తిరుగు చూస్తున్నా. తిరుగుదానికి వెళుతున్నాను. నీకు అన్నదమ్ములు ఎవ్వరు లేరు. నేను ఏక ఒక్కడిని పుట్టినాను. సముద్రంలో పుట్టినా సముద్రమే నాకు సముద్రం అంతా నాది. సముద్రమే ఇల్లే అంతా వైకుంఠం. వైపున్నాడు. ఇదే నీ గృహం. మొత్తం గృహం ఇది. నేను పుట్టి ఇంకా ఎదుగుతున్నావు. సముద్రం తిరిగి చూస్తామని బయలుదేరుతున్నాను. ఆహా, ఈ సముద్రములో నీతో పాటుగా ఇంకెవరు ఉన్నారని తిరుగుతున్నాను. ఆహా, ఏమి గాయత్రి మాతాకి ఏమి సిద్ధమయ్యా ఇది ఎంత తిరగలేడు. ఆహా ఏమి సిద్ధమయ్యా ఏమి సిద్ధమయ్యా. కిందికెళ్ళి అందుకోరి. గాయత్రి మాతాకి సౌండ్ డిస్టర్బెన్స్ వస్తాను. మరి వినత్తలేదు మాట. తక్కువ పెట్టు. గాయత్రి మాతాకి ఏమి సిద్ధమయ్యా. ఆహా ఏమి సిద్ధమయ్యా. లోకమంతా తిరగలేడు. ఆహా ఏమి సిద్ధమయ్యా. ఆహయేమి చిత్రమయ్యా, ఆహయేమి చిత్రమయ్యా, లోకమంతా తిరిగేద నేను. ఆహయేమి చిత్రమయ్యా, ఏమి సిద్ధమయ్యా. ఏమి సిద్ధమయ్యా. లోకమంతా తిరగలేడు. ఏమి సిద్ధమయ్యా. ఆహయేమి చిత్రమయ్యా, ఆహయేమి చిత్రమయ్యా, లోకమంతా తిరిగేద నేను. ఆహయేమి చిత్రమయ్యా. ఓంకారమందున ఒక్కడే దేవుడు. ఓంకారమందున ఒక్కడే దేవుడు, ఓంకారమందున ఒక్కడే దేవుడు. ఓంకారమందున ఒక్కడే దేవుడు, భూమి ఆకాశము సూర్యుడు చంద్రుడు. భూమి ఆకాశము సూర్యుడు చంద్రుడు, ఉదయంతోన సూర్యుడు చంద్రుడు. భూమి ఆకాశము సూర్యుడు చంద్రుడు. ఏమి సిద్ధమయ్యా. లోకమంతా తిరగలేడు. ఏమి సిద్ధమయ్యా. లోకమంతా తిరుగద నేను. ఆమయేమి చిత్రమయ్యా. గాయత్రి మాతాకి ఓ సేవక ఈ లోకమంతా అయమయం కనిపిస్తాను. ఏంది ఇది? ఎక్కడ చూసినా ఎక్కడ కానీ చూసినా మొత్తం సింహల చీకటి కనిపిస్తుంది కదా. భూమి ఆకాశం, మొత్తం సింహల చీకటి, భూమి ఆకాశము, ఏది సూపు ఏది కనిపిస్తలేదు. సూర్యుడు చంద్రుడు, ఆ గంగ యమున గంగ యమున గంగ ఇవే సత్వ సముద్రం కూడా కనిపిస్తాయి. ఏవి ఎందుకు కనబడుతుంది? కనిపిస్తలేదు? మరి జలము జలం మొత్తము జలము జలం చీకటి. సముద్రము మొత్తం కనిపిస్తున్నాడు. సరే ఇంకా కొంత దూరం పోతావా? కొంత దూరం తిరిగి చూసేది కాక ఏయ్, దేవ 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 దేవో దేవ 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 మహాదేవో దేవ 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 మా దేవ దేవ, దేవ దేవో మహాదేవ దేవ మహాదేవో దేవ 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 మా దేవ దేవ. డీటెయిల్ కత్తాను ఎవరు రమ్మన్నారు? ఎక్కడో డిస్టర్బెన్స్ చేయక బాగా వస్తుంది. ఏం చేయాలి బాగా వస్తుంది. నడు నడు గాయత్రి మాతాకి ఏయ్ పురుషులు కనపడుతున్నారు సేవక. దొరుకుతలేరు. నాకు మస్తున్నారు మంది కనబడతారు. నాకు కనబడట్లేదు కదా. నాకు వాళ్ళు తోటి అన్నలు తోటి తమ్ముళ్ళు. నాకు అటువంటి భయపడతలేవు కదా. నీకేం కాదా మరి? నాకు నాకు సరిచూడు పురుషుడు కావాలి కదా. అటు కెనాల్ మొక్కన ఓ పిచ్చోళ్ళు మామూలు తోవండి. ఆహా, ఎక్కడ చూసినా కనబడాయే. ఎక్కడ ఉన్నాడు? కొద్దిగా అటే ఆహా, బరాబరి అనబడ్డా. ఏమి ఆహా. ఏంట్రా? ఈ సుందరాముడు నాకు సరిచూడు ఏమున్నాడా? ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడు. అతని అన్నని, అతని సంతం, అతని సౌందర్యం. ఆహా. భలే విచిత్రంగా ఉన్నది. ఉన్నాడు 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 ఉన్నాడు. ఎవడు నువ్వు?
जय श्री आत्मा शक्ति గాయత్రి మాతాకి ఎచ్చోట నుండి ఏ తంచినావయ్య ఎచ్చోట నుండి ఏ తంచినావయ్య ఎచ్చోట నుండి ఎచ్చోట నుండి ఏ తంచినావయ్య ఎచ్చోట నుండి ఏ తంచినావయ్య ఎచ్చోట నుండి సుందరంగా చూడడానికి కత్తిల కసక్కులా ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చావు, నీ ఎవరు, నీ వివరం తెలుపు కదా. గాయత్రి మాతాకి జలము మధ్యము నుండి జలమించి నానమ్మ జలము మధ్యము నుండి జలమించి నానమ్మ జలము మధ్యము నుండి జలము మధ్యము నుండి జలమించి నానమ్మ జలము మధ్యము నుండి జలమించి నానమ్మ జలము మధ్యము నుండి జలజాకి ఎవ్వారు నీ పేరు ఏమిటి జలజాకి ఎవ్వారు నీ పేరు ఏమిటి జలజాకి ఎవ్వారు నీ పేరు జలము మధ్యము నుండి జలమించి నానమ్మ జలము మధ్యము నుండి జలమించి నానమ్మ జలము మధ్యము నుండి. గాయత్రి మాతాకి జలదాక్షి నేను జలము నామచ్చినప్పుడు జలమించినాను, నువ్వు ఎవరు, నీకేమి కావాలో తెలుపు కదా. గాయత్రి మాతాకి సప్త సముద్రములు సమకూడే జగమంత సప్త సముద్రములు సమకూడే జగమంత సప్త సముద్రములు సమకూడే జగమంత సప్త సముద్రములు సమకూడే జగమంత సప్త సముద్రములు ఆదిలో పుట్టిది ఆదిశక్తి అవనిలో పుట్టిది ఆదిశక్తి జయ గాయత్రి మాతాకి నేను జలములో పుట్టినటువంటి ఓంకారం నామంలో జన్మించినటువంటి నా పేరు ఆదిశక్తి అన్నారు. నీకేమి కావాలి? గాయత్రి మాతాకి నీకేమి కావాలను నిజముగా తెలుపుమా నీకేమి కావాలను నిజముగా తెలుపుమా నీకేమి కావాలను నిజముగా తెలుపుమా నీకేమి కావాలను నిజముగా తెలుపుమా నీకేమి కావాలను యాకుల మందాక వరుసగా తెలుపుమా యాకుల మందాక వరుసగా తెలుపుమా యాకుల మందాక జలదకి ఎవ్వరు గాయత్రి మాతాకి అనక్కనే అందులో చెప్పిన, లేకపోతే అందరు తిరిగి కాదు కాడ కలపతుంది. గాయత్రి మాతాకి జలదాక్షి నీకు ఏమి కావాలో తెలుపు కదా. గాయత్రి మాతాకి రేణుగుంట నుంచి వచ్చిన రేణుగుంట నుంచి వచ్చిన భజన భక్తులు శ్రీవికి రావాల్సింది కోరుచున్నాం. రండి రండి రండి. ధరణి కొనే పెళ్లి దాముని సాక్షిగా ధరణి కొనే పెళ్లి దాముని సాక్షిగా ధరణి కొనే పెళ్లి ధరణి కొనే పెళ్లి దాముని సాక్షిగా ధరణి కొనే పెళ్లి దాముని సాక్షిగా ధరణి కొనే పెళ్లి వీరాంజనేయుని ఆత్మలో దలిచేద వీరాంజనేయుల ఆత్మలో దలిచేద వీరాంజనేయుల ధరణి కొనే పెళ్లి దాముని సాక్షిగా ధరణి కొనే పెళ్లి దాముని సాక్షిగా ధరణి కొనే పెళ్లి. నిన్ను అడిగేది ధనం కాదు, భాగ్యం కాదు, నీ నుంచి నాకు కావాల్సింది ప్రేమ ఒక్కటే. అమ్మా అమ్మా నువ్వు తల్లి వంటి దాని అమ్మా ఈ సంతోషించడానికి ఆ మాట నీకు ధర్మం అమ్మా. గాయత్రి మాతాకి రమ్ము ప్రాణనాదమదిని నిన్ను కోరియుంటిగా రమ్ము ప్రాణనాదమదిని నిన్ను కోరియుంటిగా రమ్ము ప్రాణనాదమదిని నిన్ను కోరియుంటిగా రమ్ము ప్రాణనాదమదిని నిన్ను కోరియుంటిగా రమ్ము ప్రాణనాదమదిని పంచతమున నాలు కోటరించగా రమ్మిగా నిన్ను కోరియుంటిగా రమ్ము ప్రాణనాదమదిని నిన్ను కోరియుంటిగా రమ్ము ప్రాణనాదమదిని నిన్ను కోరియుంటిగా రమ్ము ప్రాణనాదమదిని. మాతాకి పోయి పిచ్చివాడా రమ్ము అటు ఇటు చూస్తాను రమ్మే అమ్మా ఓ గుడ్డను పట్టుకొని బాగా కనవేందమ్మా. అతనికి 4 కళ్ళు ఉన్నాయి, ఓ దిక్కు చూపుంటే ఓ దిక్కు చూస్తుండే పాపం. ఇవాళంటే పడుసు వాళ్ళతోడు నీకు అది ఒక ఘనకార్యం ఉంటుంది.
ఆహా. చూడండి ఆదిశక్తి అంటే గట్టిగా ఆన్సెప్ట్ అంటే పెద్ద సామాన్యురాలు కాదు. సామాన్యురాలు కాదు. సామాన్యుడు కాదు. ఆదిశక్తి అంటే సామాన్య మానవురాలు కాదు. అయ్యో అతడు మరి సామాన్య మానవుడు. అతనికి ఆడదంటే తెలియదు, అతనికి ప్రేమ అంటే తెలియదు. అతని దగ్గరికి వచ్చి ప్రేమ ప్రేమ అని దిగ్గుముగ్గులాడుతుంది ఆదిశక్తి. అప్పుడు ఇప్పటికైనా అప్పటికైనా ఆడ స్త్రీ తొవ్వంటి పోతే మగవాడు నాలుగు వైపులా చూసి తొంగి తొంగి చూస్తాడు. ఇప్పటికైనా ఆ ఆదిశక్తి ఇగ్గుముగ్గులు ఆడుతుంటే ఏ మొగుడికైనా మీసం ఉన్నవాడేనే, మరి రోషం ఉన్నవాడేనే. అతడు ఏమంటున్నాడో చూడండి కదా. ఓరి ఇంటికి ఏమి కోమలాంగి దేవి తెలుస్తుంది. జయ మాతా జయ కోరియుంటివేమో కానీ కోమలాంగి తెలుపుమా, 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 కోరియుంటివేమో కానీ యాకులమో నగదాతన ప్రేమతో కోరియుంటివేమో కానీ కోమలాంగి తెలుపుమా, కోరియుంటివేమో కానీ కోమలాంగి తెలుపుమా. ఆదిపురుష ఆదిపురుష కౌగిలిస్తే రమ్మి నన్ను కౌలించుకోరా. గాయత్రి మాతాకి ఆ విధంగా ఆదిమాశక్తి తన మాయ మంత్రముల చేత అతన్ని వలలో పడవేసుకున్నది. అప్పుడు ఆదిపురుషుడు ఏమంటున్నాడు, అటులైన నామదికి జయ గాయత్రి మాతాకి అటులైతే నామదికి ఆనందమాయనే, అటులైతే నామదికి ఆనందమాయనే అటులైతే నామదికి ఆనందమాయనే, అటులైతే నామదికి ఆనందమాయనే అటులైతే నామదికి అటులైతే నామదికి ఆనందమాయనే, అటులైతే నామదికి ఆనందమాయనే అటులైతే నామదికి సగపురాని కొరికే సగపురానిచ్చదము, అటులైతే నామదికి ఆనందమాయనే అటులైతే నామదికి గాయత్రి మాతాకి వారమ్మా. ఆసక్తి నీ కోరిక సట్లా తీసేది కాక గాయత్రి మాతాకి జై తామరా పూలన్నీ తలతలలాడగాను, తామరా పూలన్నీ తల తలలాడగాను తామర పూలన్నీ తామరా పూలన్నీ తలతలలాడగాను, తామరా పూలన్నీ తల తలలాడగాను తామర పూలన్నీ రాముడు నా మదిలో నా తలతలలాడగాను, తామర పూలన్నీ తల తలలాడగాను తామర పూలన్నీ తామరా పూలన్నీ తలతలలాడగాను, తామరా పూలన్నీ తల తలలాడగాను తామర పూలన్నీ వా వా చూడండి. ఇప్పుడు ఆది మహానుభావుడు
జన్మించి ఈ ఆది శక్తితో ఇద్దరు ప్రేమ విలాపలు చేసే వరకు ఆ ఆది మహానుభావుడు ఆదిశక్తి మరి ప్రేమ చెందే వరకు ఇద్దరు కలయిక చేయగానే మరి ఆదిశక్తికి 3 గుడ్డు పుట్టినేట. 3 గుడ్లు ఆనాటి స్త్రీలకు మరి ఈ కోళ్ళు కదా ఏ విధంగా గుడ్డు పెడతాయో ఆ విధంగా మాత్రము ఆ ఆదిమాశక్తి ఆడి స్త్రీకి ఆనాడు గుడ్డు పెట్టినేట. వరాన చేత ఇప్పుడు ఆడస్త్రీకి 9 నెలలైనాయి. ఆ ఆదిమాశక్తికి తామరా పుష్పములోన 3 గుడ్లు పెట్టింది. ఆ గుడ్లకు మరి ఏమని నామకరణం చేసి మరి వాళ్ళ పేర్లు పెట్టి మరి ఎట్లా నామకరణం చేస్తుందో చూడండి. ఆదిమాశక్తి ఆ గుడ్లలోన మరి వాటిలోన గుడ్లు మరి పెట్టగానే వాటిలోన పొందికై వాటిలోన పొదిగి ఆ 21 దినం నాడు ఎట్లా మరి కోడి పిల్లలు చేస్తున్నదో అప్పుడు వారి పిల్లలు చేసి ఆ గుడ్డులోన ఎవరు జన్మించారు వారికి ఏం పేరు పెట్టాలని చెప్పి ఆలోచిస్తున్నాడు. చెప్పండి చెప్పండి రండి. ఆదిమాశక్తి భజన భక్తులు కళాకారులు తొందరగా ఇంటికి రాగలరు. విజయ్ రఘుసో పల్లవాను. జై శ్రీ మాతాకి జమదగ్ని మహామునికి జై శ్రీ నల్లభూషమ్మ తల్లికి కావురి గాయత్రి మాతాకి సేవక సేవక. ఏమైందమ్మా? ఈ ఆదిపురుషునితోటి మేము కలవగానే నా గర్భం నుండి 3 గుడ్లు ప్రసవించింది. నిన్ను కాపానికేనా ఫస్ట్ చెప్పినా కదా. గుడ్లు పిట్ట గుడ్డు పెట్టాడు, కాకి గుడ్డు పెట్టినాడు. ఇంత ఘనంగా ఇంత వయ్యారం ఇంత ఒలుక పోసి 3 గుడ్లు పెట్టినవా? అది దైవానుగ్రహం. అది ఆ విధంగానే జరగదు. 3 గుడ్లు పెట్టినావు, దాని మీద పొదిగినవు. పొదిగినాక మరి ఏం స్వామి? ఒక గుడ్డులోనా డిస్టర్బెన్స్ ఎక్కడ చేయొద్దు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు 3 జన్మించినారు. అయితే ఆ గుడ్డులోన మరి పొదుగంగానే 21 దినం ఎండింది. అవును. మరి ఎండితే మళ్ళా ఏం పుట్టిన? ఒక గుడ్డులోనా బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు 3 జన్మించినారు. అబ్బో, ఇది బాగానే ఉంది. ఒక గుడ్డులోన అవును దేవతలు మరి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు జన్మించారు. అవును. ఒక గుడ్డులో భూమి ఆకాశం రాక్షసులు జంతువులు ఇవి జన్మించినవి. మరొక గుడ్డులో 2వ గుడ్డుల 3వ గుడ్డులో ఆకాశం సముద్రములు నక్షత్రములు ప్రజలు ఇదంతా సృష్టి పుట్టినది. సృష్టి పుట్టింది. అవును. అయితే వీటికి ఒక్క గుడ్డులోన వీళ్ళు పుట్టిరు. ఈ సూర్యుడు చంద్రుడు అవును దేవతలు 94 కోట్ల జీవ జంతువులు 60 కోట్ల రాక్షసులు అందరూ సృష్టి పుట్టింది. సృష్టి మొత్తం నాతోడే పుట్టింది. ఇప్పుడే చీకటి పోయి వెళ్తురైంది. అవును. అయితే మరి వారి పేరు ఈ గుడ్డులోన పుట్టిన పేరు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. అవును. నీ అరచేతిలో అంజనము చూడగా వారి నామకరణములు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. సరే, వారిని పేరు పెట్టుకుని కదా. గాయత్రి మాతాకి గుడ్డులోన పుట్టినట్టే 3 మూర్తులను గుడ్డులోన పుట్టినట్టే 3 మూర్తులను గుడ్డులోన పుట్టినట్టే 3 బాలులను గుడ్డులోన పుట్టినట్టే 3 బాలులను గుడ్డులోన పుట్టినట్టే బ్రహ్మ విష్ణు మహేశ్వరుని నామకరణం చేసేదాన్ని బ్రహ్మ విష్ణు మహేశ్వరుని నామకరణం చేసేదాన్ని బ్రహ్మ విష్ణు మహేశ్వరుని వీరితోనూ ముందు ముందు సృష్టి పెరుగోనెప్పుడు వీరితోనూ ముందు ముందు తోడా
కూర్చున్నటువంటి ఈ ముగ్గురికి బ్రహ్మ విష్ణు మహేశ్వరుని పేరు పెట్టి తిని వారిని ఆలనా పాలన చేసి పెంచి పెద్ద చేసి తిని వారినా అవు ఇప్పుడే పుట్టిరు ఇప్పుడే పెరిగిరు ఇదంతా తంత్రము మంత్రం ఉన్నదమ్మా. అంతా ఈ దైవేచ్ఛ. నేను ఏది అనుకుంటున్నా అది ఖచ్చితంగా జరుగును. మరి పాపం ఆదిమాశక్తి మరి నన్ను గట్ట చేసినవంటే కొద్దిగా నన్ను కాపాడు. నువ్వు కూడా నా చెప్పిన మాట వినకపోయినతో నా స్థూలంతే నేను గుచ్చదా. అమ్మా పైలం పైలం సరే ఆ గుడ్డులో ఉన్న ముగ్గురు పిల్లలు మగపిల్లలు జన్మిస్తారు. అవును. వారికి నామకరణం చేశాను. చేసినాం. సరే వెలుగు లోపలికి శయన నారాయణ ఓ కమలాదయన దీనవన శయన నారాయణ ఓ కమలాయన దీనవన శయన నారాయణ ఓ కమలాయన దీనవన. అంతే చప్పట్లు చప్పట్లు చప్పట్లు. జయ శ్రీ గాయత్రి మాతాకి. శంకరుండనురా నేగరలు మింగిన నీలకంఠుడను శంకరుండనురా నేగరలు మింగిన నీలకంఠుడను శంకరుండనురా నీలవర్ణుడను నిగమగోచరుడ నీలవర్ణుడను నిగమగోచరుడ భక్తుల ఏలేటి సర్వేశ్వరుడను నేగరలు మింగిన నీలకంఠుడను శంకరుండనురా నాగు తల్లియురా ఆది శక్తి అందరూ గనరా నాగు తల్లియురా ఆది శక్తి అందరూ గనరా ధరణిలకొండ పురముల వెలసిన ఆంజనేయుని ఆత్మల దర్శన శంకరుండనురా నేగరలు మింగిన నీలకంఠుడను శంకరుండనురా. జయ శ్రీ గాయత్రి మాతాకి. పరమేశ్వర భక్తమా పాయిమా. ఒరే సేవగా చల్లగా వర్తిల్లు. నీ పేరు నీ ఊరు ఈ కూర్చున్న ప్రేక్షకులకు నేను చేయండి స్వామి. సేవక నా యొక్క నామధేయము కోలాశంకరుడు అందరు. అవును. ఇంకను నాకు చంద్రశేఖరుడు, గంగాధరుడు, త్రినేత్రుడు, నీలకంఠుడు, మహాదేవుడు, పరమశివుడు అని వివిధ నామాలతో ఈ భక్తులు పిలుచుందరు కదా. ఎన్నో నామంతో లిఖించిన మరి దేవాన దేవుడు నీవు. అవును. సరే మీరు ఎందరు నమ్మలయ్యా? మేము ముగ్గురం అన్నదమ్ములము. అందులో నేను ప్రథముడను కోలాశంకరుడను, రెండవ వాడు విష్ణుమూర్తి, చిన్నవాడు బ్రహ్మదేవుడు. స్వామి మీరు ఎక్కడికి వెళ్తున్నారయ్యా? ఇప్పుడు మా తల్లి అయిన ఆది మహాశక్తి దగ్గరికి వెళ్తున్నాం. వెళ్ళండి కదా. జయ శ్రీ గాయత్రి మాతాకి. జయ జయ త్రిశూలధారి జయ శంకర నటనధారి హరిరాజ ఏకదంత వినిపించు సుగుణవంత జయ జయ త్రిశూలధారి జయ శంకర నటనధారి జయ శ్రీ గాయత్రి మాతాకి. చూడండి మన గుండారం దేవన్న మరి కోరుకున్న దేవన్న జర వచ్చి కాసేపు ఉండండి. ఎందుకే చూస్తున్నారు ప్రేక్షకులు లెక్క రాండి. చప్పడి కొట్టండి. నడవండి.
గాయత్రి మాతాకి విష్ణుదేవుడరా ద్వారకధీశు విష్ణునాముడరా విష్ణుదేవుడరా ద్వారకనేను విష్ణునాముడరా విష్ణుదేవుడరా ద్వారకధీశు విష్ణునాముడరా ద్వారకనేను విష్ణునాముడరా కాదుమని సనకాదునందులా ఆగుమని సనకాసనందరుల కాదుమని సనకాదునందులా ఆగుమని సనకాసనందరుల కాదుల ద్రోచని సర్వేశ్వరుడకు విష్ణుదేవుడరా ద్వారకనేను విష్ణునాముడరా జై గాయత్రి మాతాకి ఓరి సేవక వాము ఈయన ఎన్ని పెట్టినో నాకు పాపం ఎన్ని రోజులు చూసిన ఈయన ఓరి సేవక వాళ్ళందరూ ఓరి సేవక అంటే ఈయన ఓరి సేవక వామ్మ వామ్మ ఈయన పెట్టినన్ని మరి ఎక్కడ ఏ జాములో కలిసిన రూపాలని అయ్యా స్వామి నీ పేరు విష్ణుమూర్తి నీ పేరు విష్ణు నారాయణమూర్తి అంటారు ఈ అన్నయ్య పేరు గోలో శంకరుడు బోలో శంకరుడు నీ తమ్ముని పేరు బ్రహ్మ నీ తల్లి పేరు ఆది మహాశక్తి ఆది మహాశక్తి సరే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావయ్యా మా అమ్మ దగ్గరికి ఆది పరాశక్తి వద్దకు వెళ్తుంది వెళ్ళండి కదా దేవ దేవో దేవ 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 మహాదేవో దేవ 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 మహాదేవా దేవా నిన్ను నమ్మితి నా మదిలో నా నీలకంఠరావో దేవ నిన్ను నమ్మిది మనవంతు నీలకంఠరామో దేవా జై గాయత్రి మాతాకి గుడిపెట్టు స్వామి గుడిపెట్టు చప్పట్లు 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 గాయత్రి మాతాకి బ్రహ్మదేవుడరా ద్వారకనేను బ్రహ్మనాముడరా బ్రహ్మదేవుడరా ద్వారకనేను బ్రహ్మనాముడరా బ్రహ్మదేవుడరా ద్వారకనేను బ్రహ్మనాముడరా బ్రహ్మదేవుడరా ద్వారకనేను బ్రహ్మనాముడరా సృష్టికర్తను వాణికాంతుడను సృష్టికర్తను వాణికాంతుడను సృష్టిని తప్పక పరిపాలించటి బ్రహ్మదేవుడరా ద్వారకనేను గాయత్రి మాతాకి స్వామి నీకు ఇదే ప్రణామములు కదా చల్లగా వర్ధిల్లు సేవక నీ సవిస్తారము నీ ఉండబడే నగరము మాకు విన్నవించును కదా సేవక నా పేరు బ్రహ్మదేవుడు అంటారు నీ పేరు బ్రహ్మదేవుడు అంటారు బ్రహ్మదేవుడు అవును నీ తల్లి పేరు మా తల్లి పేరు ఆదిపరాశక్తి ఆది పరాశక్తి నీ అన్నయ్యలు మా అన్నయ్యలు పెద్దవాడు శంకరుడు రెండవ వాడు విష్ణుదేవు నేను మూడవ బ్రహ్మదేవుని స్వామి ఈ లోకమందు నువ్వు ఏం పని చేస్తావయ్యా ఈ భూమి మీద ఉండేటువంటి మానవుల యొక్క తలరాతలు రాస్తాను సకల మానవులయ్యి అవును అలరాతలు రాసే నువ్వేనా అవును నేనే స్వామి ప్రతి ఒక్కరిని నిందరు కాదయ్యా ఈ రేక్ష మహర్షులంతా ఎవరు రాత సకలే లేకున్నా బ్రహ్మదేవా నా రాత గిత చేసిన వాళ్ళు చెప్పి నిన్ను పెడలు సాబన వెళ్తాను ఆగు 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 అయితే మీ తల్లి పేరు మా తల్లి పేరు ఆదిపరాశక్తి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావయ్యా మా తల్లి వద్దకు వెళ్తున్నాం వెళ్ళండి స్వామి గాయత్రి మాతాకి దేవ దేవో దేవ 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 మా దేవో దేవా నిన్ను నమ్మితే నా మదిలో నా నీలకంఠరావో దేవా గాయత్రి మాతాకి చూడండి ఆదిపరాశక్తి జలములో పుట్టిన జలవీర మాత ఆ ముగ్గురు మూర్తులను ఆలన పాలన చేసి చిన్న చిన్నగా పెరిగి పెద్దవారినిగా చేశాడు ఆ గాయత్రి ఆ మాతాకి ఆదిశక్తి తన హృదయంలో ఏమని మాడగలుగుతుందో చూడండి
ఓయ్ సేవక ఏమి ఈ తామర పుష్పంలో పుట్టాడు వాటి నా కుమారుడు ఉన్నారు కదా ఉన్నారు. ఇంకా మోహం అధికమాయ ఏమి మోహం ఇది ఏమిటమ్మా? మోహం అంటే ఏంటిది? నాకు ప్రేమ ప్రేమ ఇవారికే ప్రేమ ప్రేమ అంటివి. ఆయన 4 గంటల పురుషుని న్యాయం చేసుకుంటుంది. అతనికి 2 గంటలుగా 4 గంటలుడే న్యాయం చేసుకుంటుంది. 3 పిల్లల కంటివి. ఇంకేం ప్రేమనమ్మా? నాకు వాయు వర్త లేవు. ఆ, ఇప్పుడు ఏం కావాలి మరి? నా చిన్న కుమారుడైన బ్రహ్మదేవుని దగ్గరికి పోయి నా ప్రేమ తీర్చమంటావు లేదో తెలుసుకొని వచ్చేదాన్ని. అమ్మా ఇది ఏమిటమ్మా? మరి ఈ వాయు వరుసలు లేక కుమారు దగ్గరతో పర్యాసం ఆడమంటే ప్రేమ అంటే ఇక్కడ అమలకల్ని ఉంటారు. తెల్లారులు ఎత్తే మీ మీరెంత మన్ను అన్ని రాక్షస వంశం కాబట్టి మాకు ఈ వాయు వర్షాలు లేవు. నేను అనుకున్నది నాకు దక్కి తీరాలి. నేను ఎంత దూరమైనా పోతా, ఏమైనా చేస్తా, ఏదైనా సాధిస్తా. అది నా ఇష్టం. నా మాట నాకు కర్తవ్యం. ఈ మాట నేను వినంటున్నావా? అవును. మరి పో అమ్మా. గాయత్రి మాతాకి జై. కుమారా నీ వందనములు నాకు వద్దు నాయన. నా మనసులో ఒక కోరిక ఉన్నది, నెరవేర్చావా చెప్పు. అమ్మా నీ మాట కాదంటానా? అమ్మా మీ మాట కాదంటానా? తప్పక నెరవేర్చాలి. మరి కాదు ఏదో చెప్పమ్మా, మీ కోరిక ఏమిటో చెప్పు. నాకు మోహం అధికమాయను. నా మాట కోరిక మాట మాట మాట. గాయత్రి మాతాకి జై. రార సుందరకార నిన్ను గోరితి మది తీరా. నా కోరిక తీసుకురా. ప్రియమైన కుమారుని వస్తే ఇలా అనుకున్నాము. నీకు బుద్ధి కదా మాతవు కావాలి. గాయత్రి మాతాకి మాతవు కావాలనే మరుగు వాక్కు పలకకే మాతవు కావాలనే మాతవు కావాలనే మరుగు వాక్కు పలకకే మాతవు కావాలనే సారే సారకునాదు చంద్రాకు తల్లిరో మాతవు కావాలనే మరుగు వాక్కు పలకకే మాతవు కావాలనే. గాయత్రి మాతాకి అమ్మా ఇలాంటి మాటలు మీకు ఎలా వస్తున్నాయి? నేను నీ కొడుకును. అలాంటి మాటలు వినకూడదు, అలాంటి మాటలు మీరు అనకూడదు తల్లి. పాపం, మహాపాపం. గాయత్రి మాతాకి జై. మోహమే చాయనాదు భువనాంగ గూడుమా. మోహమే చాయనాదు భువనాంగ గూడుమా. మోహమే చాయనాదు భువనాంగ గూడుమా. మోహమే చాయనాదు గాయత్రి మాతాకి ఓయ్ పిచ్చివాడా, నేను మొహం కారణం వచ్చేసి నా మొహం తెచ్చుకో కదా. గాయత్రి మాతాకి ఎంతటి దుర్మితివే నారి రటికేలి కూడా మనుక ఎంతటి దుర్మితివే నారి ఎంతటి దుర్మితివే నారి రటికేలి కూడా మనుక ఎంతటి దుర్మితివే నారి
ఎంతటి దుర్మార్గురాలు నువ్వు నన్ను అలాంటి రతికేలు కూడమనుట తగదు తల్లి. గాయత్రి మాతాకి వలచి వచ్చిరా దూరంబు చూడబోరా వలచి వచ్చిరా దూరంబు చూడబోరా తీరా భయమేలా సోని తీరా భయమేలా గాయత్రి మాతాకి ఒరే పాపిస్తువారా నీకు భయమేలా నమ్ము నా కోరిక తీర్చుడు కదా. గాయత్రి మాతాకి గోనె పెళ్లి వాసుడు మెచ్చాడు సిద్విలాసుడు గోనె పెళ్లి వాసుడు మెచ్చాడు సిద్విలాసుడు గోనె పెళ్లి వాసుడు మెచ్చాడు సిద్విలాసుడు నన్ను కోరుట నీకు మర్యాద వారు తల్లి గోనె పెళ్లి వాసుడు గాయత్రి మాతాకి తల్లి ఇక్కడి నుంచి వెళ్ళిపోము. చీచి నీ బుద్ధి నేను మెచ్చకపోతుంది. నా కోరిక తీర్చకపోనట్టువా నీ గది ఏమో చూడు. ఇప్పుడు నేను సామాన్య రానుకున్నావా? గాయత్రి మాతాకి నాదుకోగా తీర్చలేక నాద మాటలన్నీ నాదుకోగా తీర్చలేక తీర్చలేక నాద మాటలన్నీ నాదుకోగా తీర్చలేక పట్టి మాటలు నీవు నాతో అనుకుంటుంటే నీవు కన్ను పట్టి మాటలు నాతో నీవు పట్టి మాటలు నాతో నీవు పట్టుకుంటే నీవు కన్ను పట్టి మాటలు నాతో నీవు ఇంతలో నా నాదు మహిమ ఇప్పుడు ఇంతలో నా నాదు మహిమ ఇంతలో నా నాదు మహిమ నీవి కన్ను ఇంతలో నా నాదు మహిమ నాదు మహిమ చేత నేను భస్మముగా వించగలను నాదు మహిమ చేత నిన్ను నాదు మహిమ చేత నిన్ను భస్మముగా వించగలను నాదు మహిమ చేత నిన్ను అయితే మాతాకి ఓరి బ్రహ్మదేవా నా మహిమ తెలియకుంటివా? ఇప్పుడు నా మహిమ ఏందో చూడు. ఓం హ్రీం హ్రీం ఓం ఆదిశక్తాయ నమః. గుడు 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 పట్టేందండి ఒరే బ్రహ్మదేవ ఒరే బ్రహ్మదేవా బ్రహ్మదేవ అయిపోయిందా? ఆహా దేవగా ఈ బ్రహ్మను పూజ చేసింది కదా. ఇప్పుడు విష్ణు దగ్గరికి పోయి ఈ విష్ణుదేవుడేమో నా విష్ణుదేవుడన్నా నా ప్రేమను అంగీకరిస్తాడో లేదో విష్ణుదేవుని దగ్గర పోయాడు. నీ చిన్న కుమారుడైన కడగొట్టువాడు చాలా ప్రేమ గలవాడు, మరి అభ్యర్థం గలవాడని చెప్పి అతని దగ్గరికి పోతే నా మాట ఏం లేదు కదా, భస్మం చేసిన. మరి ఇంకేమని దగ్గరికి పోతావు? విష్ణుదేవుని దగ్గర పోతాం. రెండవ కుమారుడైన నీల మేఘశ్యాముడు శేష శేనుండు శంకు చక్రధారి దగ్గరికి పోతావా? అవును. సరే వెళ్ళము కదా. ఓ శేష ఓ శేష శయన నారాయణ ఓ కమలనయన దీనవన 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 చింతవయ్యా నీదాతుల చింతవయ్యా పాపకుల శ్రీ మాతాకి ఓయ్ కుమారా అమ్మా తల్లి
నీ వందరం నాకు అవసరం లేదు ఆయన. ఏం నా కావాలి మనసులో ఒక కోరిక ఉంది, నెరవేర్స్తావా? ఏమి కావాలి కోరిక ఇలాగే బ్రహ్మదేవుని దగ్గర కూడా పోయినాను. అతను నా ప్రేమ అంగీకరించలేదు. నీవైనా నా ప్రేమను అంగీకరించి నా మొహం తీర్తావా లేదా? ఏమిటమ్మా ఏమిటమ్మా? దూరం ఉండు దూరం ఉండు. ఆ మాట మాట్లాడినా ఈ లోకం ఏమను? గాయత్రి మాతాకి వందనములు నీకు నేను వరుసత చేసదను. వందనములు నీకు నేను వరుసత చేసదను. మందరని రామారు వారికి చాలా చాలనయ్యా. మందరని రామారు వారికి చాలా చాలనయ్యా. వందనములు నీకు నేను వరుసత చేసదను. వందనములు నీకు నేను వరుసత చేసెదను. ఎక్కడ కొడుకులు సంసార వెళ్ళం, ఎక్కడ కొడుకులు సంసార వెళ్ళం. ఓయ్ కుమారా, నీకు వందనం చేస్తున్నా. ఇదేమని నీకు వందనం చేస్తున్నా. జై గాయత్రి మాతాకే. మమ్ములగన్నట్టి తల్లి మాతవు కావాలనే. మమ్ములగన్నట్టి తల్లి మాతవు కావాలనే. మమ్ముల వారుడ మర్యాదకు నా మందించుము తల్లి. మమ్ముల వారుడ మర్యాదకు నా మందించుము తల్లి. జై గాయత్రి మాతాకే. ఓ తల్లి, నువ్వు కన్న తల్లి మా అవును దూరం ఉంది. గాయత్రి మాతాకి మోహనాగ తాళ జాల మోహన కాంతకు తల్లి అవతారం అవతారం తల్లి అవతారం. మోహనాగ తాళ జాల మోహన కాంతకు ఎంత పాపం నువ్వు వాడవచ్చు తల్లి. పట్టి మాటలు కట్టి పెట్టిన అక్కడ తీసుకురా. దూరం ఉంది తల్లి, దూరం తల్లి. మాటలు కట్టి పెట్టిన అక్కడ తీసుకురా. వట్టి మాటలు కట్టిపెట్టి నా కోరిక తీర్చుకు రారా. జై గాయత్రి మాతాకి. దండములు దిగును మా తల్లి దాసుడనే గానా. దండములు దిగును మా తల్లి దాసుడనే గానా. రామకోటము చేత నీవు కాని మాటలేనా. రామకోటము చేత నీవు కాని మాటలేనా. జై గాయత్రి మాతాకి. ఓ తల్లి, నువ్వు మా కథ తల్లి అమ్మ, ప్రేమించబడడం విష్ణుదేవా దూరముడు అమ్మ. వట్టి మాటలు పనిచేయరా. భరింపజాలనుగా నేను గోపజాలనయ్యా. భరింపజాలనుగా నేను గోపజాలనయ్యా. మొదటి వచ్చిన వరుసల కోరికలు తీర్చవలనయ్యా. మొదటి వచ్చిన వరుసల కోరికలు తీర్చవలనయ్యా. భరింపజాలనుగా నేను గోపజాలనయ్యా. గాయత్రి మాతాకి. అరే విష్ణుదేవా, నీ మోహం భరించలేకుండా ఉన్నా కోరిక తీర్చుమురా. జై గాయత్రి మాతాకి. ధరణిగోని పెళ్ళి నన్ను దాని నన్నదను. ధరణిగోని పెళ్ళి నేను దామని నన్నదను.
ఓ తల్లి ఇట్లా అనుడు బాగా కాదు. కృతాయుగంలో తాతాయుగంలో కలిగం పుట్టనున్నది, పెరగనున్నది, కుమారుడు చెరపట్టడం ఇది భావ్యం కాదు. దూరం ఉండు. నా మహిమ తెలియక నీవు ఇలా బతుకుతుందిరా. నా మహిమ ఏందో చూసుకోయి. గాయత్రి మాతాకే సరే సరే తెలుసలేదు సంగతంతా తెలుసరా సరే సరే తెలుసలేదు సంగతంతా తెలుసరా సరే సరే తెలుసలేదు సంగతంతా తెలుసరా సరే తెలుసలేదు నా తోడా కూతలన్నీ పూజమోకు నీవి కన్నా తోడా కూతలన్నీ నా తోడా కూతలన్నీ పూజమోకు నీవి కన్నా తోడా కూతలన్నీ బ్రహ్మాస్త్రం వచ్చుతున్నది పూర్తిగా చేసడం బ్రహ్మాస్త్రం వచ్చుతున్నది బ్రహ్మాస్త్రం వచ్చుతున్నది పూర్తిగా పెంచడం బ్రహ్మాస్త్రం వచ్చుతున్నది ఆదిశక్తి నా రూపం అవిలోనో తెలియలేవు ఆదిశక్తి నా రూపం ఆదిశక్తి నా రూపం అవిలోనో తెలియలేవు ఆదిశక్తి నా రూపం గాయత్రి మాతాకి రే విష్ణుదేవా ఇదిగో బ్రహ్మాస్త్రం వచ్చుతున్నది చూడము. ఓం క్రీం హ్రీం ఓం లైట్ బంద్ చేయి, లైట్ బంద్ చేయి. ఏం చూస్తున్నావు? ఆహా సేవక వీడిని కూడా భస్మం చేస్తుంది కదా. ఇక ఒక శంకరుడు ఒక్కడు ఉన్నాడు. ఆ శంకరుని దగ్గర కూడా పోయి ఆ శంకరుడైనా నా కోరిక నెరవేర్తాడు తెలుసుకొని వచ్చాను. అమ్మా ఓ జలముల బిడ్డ జలవీర మాత, ఇక నీ కన్న కుమారులను నువ్వు పెట్టిన గుడ్లు నువ్వే మింగినావు. అవు ఇంకేమున్నది ఇక? ఆవు లెక్క ఈ ఒక్కడిని కథం చేస్తావంటే ఈ సృష్టి కథ ఉంది. నువ్వు ఎందుకు ఉంటావు, ఎందుకు ఈ కథ? నా కోరికను నెరవేర్చకపోతే ఈ విధంగానే దొరుకుతుంది కదా. ఫస్టే చెప్పిన కదా నేను ఆదిశక్తిని. నేను చెప్పిందే శాసనం, నేను చేసేదే శాసనం వేతనం. అమ్మో ఇన్ని రోజుల నుంచి మరి 40 రోజుల నుంచి ఈ నేర్పడినటువంటి ఈ యక్షగాన ప్రదర్శనను నేను కూడా ఏమన్నట్టు దాన్ని కూడా నిన్ను ఇట్లా కొడితే బాబు 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 జై శ్రీ గాయత్రి మాతాకి కైలాసపతి నన్ను కరుణించుమా కలుష సమరమురా లాలించుమా కైలాసపతి నన్ను కరుణించుమా కరుణ కరుణ సాధించుమా కైలాసపతి నన్ను కరుణించుమా కలుష సమరమురా లాలించుమా కైలాసపతి నన్ను కరుణించుమా కలిక సమరమాల లాలించుమా గంగను శిరమందు రాజినవో పొంగెటి గరలను మింగినవో గంగారు శిరమందు కాల్చినవో పొంగేటి గరళాలు మింగినవో గంగను శిరమందు రాజినవో పొంగెటి గరలను మింగినవో గంగారు శిరమందు కాల్చినవో పొంగేటి గరళాలు మింగినవో ఆహా ఏమి ఈ విచిత్రము ఏమైందయ్యా? అయ్యా ఈ ఆదిశక్తి మోహన కాందురాలై బ్రహ్మదేవుణ్ణి విష్ణుదేవుణ్ణి భస్మం చేసినది. అది ఇప్పుడు ఆ శంకరుని వద్దకు వెళుచున్నది. ఆ ఇట్టి విషయం ఆదిశక్తి కంటే ముందే నేను వెళ్ళి ఈ కలియుగం పుట్టనున్నది పెరగనున్నది కావున ఇట్టి విషయాన్ని నేను శంకరునికి తెలియజెప్పేదను. లేకపోతే ఇట్టి కలియుగం నాశనమవు కాక ఈ సృష్టి ఉండదు. అవును కదా. ఒక్క శంకరుని భస్మం చేస్తే ఇక సృష్టి ఉండదు. దృష్టి ఉండదు కావున ఈ విషయాన్ని శంకరునికి ముందే తెలియజెప్పేదా. కలియుగానికి ముందు పుట్టిన ఆది జాంబవునికి అరచేతులు చూసుకునగా మరి ఈ విషయం తెలిసినది. ఈ విషయం నాకు తెలిసినది కదా. సరే ఇప్పుడు శంకరుని దగ్గర వెళ్తున్నావా? అవును వినండి కదా. జై శ్రీ గాయత్రి మాతాకి జై. దేవ దేవ ఓ దేవ 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 మా దేవ ఓ దేవ 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 ఓ దేవ 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 మా దేవ ఓ దేవ 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 ఓ దేవ 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 మా దేవ ఓ దేవ 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 ఓ దేవ 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 మా దేవో దేవా జై శ్రీ గాయత్రి మాతాకి. ఓ శంకర మీకు వందనములయ్యా. చల్లగా పడుతుంది జాంబవంత. జై శ్రీ గాయత్రి మాతాకి. శంకర వినవయ్యా మీకు వందనములయ్యా. శంకర వినవయ్యా మీకు వందనములయ్యా. శంకర వినవయ్యా మీకు వందనములయ్యా.
వందనములయ్యా. నాకు ఒక విషయం తెలిసినది, ఇట్టి విషయాన్ని మీకు చెప్పడానికి వచ్చినానయ్యా. జయ శ్రీ గాయత్రి మాతాకి ఏమి పనియుగల్గే నాతో విలాజేయుమింకా ఏమి పనియుగల్గే నాతో విలాజేయుమింకా తాకులేకను నాతో తెలుపుము పోయి జాంబవంతా సాకులేకను నాతో తెలుపుము పోయి జాంబవంతా జయ శ్రీ గాయత్రి మాతాకి. ఓ తాతయ్య జాంబవంతా, నీకు ఏమి పని కలిగి నా దగ్గరికి వచ్చినావు ఇప్పుడే చెప్పు కదా. జై శ్రీ గాయత్రి మాతాకి. ఆదిశక్తి అనుయో ఎప్పుడు వచ్చుతున్నదయ్యా. ఆదిశక్తి అనుయో ఎప్పుడు వచ్చుతున్నదయ్యా. దానినెప్పుడో నీ మదిలో నా నమ్మవలదునయ్యా. దానినెప్పుడో నీ మదిలో నా నమ్మవలదునయ్యా. ఆదిశక్తి అనుయో ఎప్పుడు వచ్చుతున్నదయ్యా. ఓ శంకర, మీ తల్లి అయినటువంటి ఆదిశక్తి ఇప్పుడు మీ వద్దకు వచ్చుతున్నదయ్యా. దాని మాయమాటలు మీరు నమ్మవలదయ్యా. అలా నా జాంబవంత. జయ శ్రీ గాయత్రి మాతాకి ఏమి చేయునయ్యా మరియు ఏమి కోరునయ్యా. ఏమి చేయునయ్యా మరియు ఏమి కోరునయ్యా. సందేహములే కరుణతో సరగుణ తెలుపుమా. సందేహములే కరుణతో సరగుణ తెలుపుమా. జయ శ్రీ గాయత్రి మాతాకి. తాతయ్య జాంబవంత, మా తల్లి ఆది మహాశక్తి నా వద్దకు వచ్చి ఏమి కోరికలు కోరుతుంది, నాతో ఏమని సంభాషిస్తుందో తెలుపు కదా. జై శ్రీ గాయత్రి మాతాకి. కామవారి చేత వచ్చి నిన్ను వదలదయ్యా. 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 విరహవేదన తపముల చేత 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 నిన్ను వదలదయ్యా. కామవారి చేత వచ్చి నిన్ను వదలదయ్యా. కామవారి చేత వచ్చి నిన్ను వదలదయ్యా. జై శ్రీ గాయత్రి మాతాకి. ఓ శంకర, అట్టి ఆదిశక్తి మోహనకాంధ్రాలై బ్రహ్మదేవుణ్ణి విష్ణుదేవుణ్ణి దాన్ని మోహం తీర్చమంటే వారు ధిక్కరించిన ఎడల వారి ఇద్దరిని భస్మం చేసినది. అది ఇప్పుడు బయలుదేరి మీ దగ్గరికి వచ్చుచున్నదయ్యా. అది వచ్చిన తర్వాత అది మిమ్మల్ని ప్రేమించమని అడుగుతుంది. కావున మీరు దానిని ప్రేమించినట్టు నటించి మీరు దాని దగ్గర ఉన్నటువంటి శక్తులు బ్రహ్మాస్త్రం, శంభు చక్రం, పైడిబెత్తము మరియు త్రిశూలము, మూడో కన్ను లాంటి శక్తులన్నీ తీసుకొని అట్టి ఆదిశక్తిని గంగాజలంలో స్నానం చేసి రమ్మనండి తండ్రి. వచ్చిన తర్వాత అట్టి ఆదిశక్తిపై మీరు బ్రహ్మాస్త్రం మోపండి. అప్పుడు అది భస్మమవును కాక. ఆహా, తాతయ్య సలహా చెప్పినది చాలా సంతోషం. తాతయ్య, మీరు అన్నట్లుగానే మా తల్లి దగ్గర నుంచి సకల ఆయుధాలు తీసుకొని ఆమెను భస్మం చేసేదా. మీ యొక్క సలహాకు నేను సంతోషించినాను. మీరుగా వెళ్ళిరండి తాతయ్య. నేను వెళ్ళి వచ్చేదాను. చల్లగా వెళ్ళిరండి. దేవ దేవ ఓ దేవ 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 ఓ దేవ దేవ పక్కముండు రే.
ఏయ్ రాజు ఏం చెప్తావు? గాయత్రి మాతాకి ధరణికి గిరి బారమా గిరికి ధరణి బారమా 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 గిరికి బాయ బారమా కనిపెంచే తల్లికి పిల్ల బారమా గిరికి బాయ బారమా కనిపెంచే తల్లికి పిల్ల బారమా ధరణికి గిరి గాయత్రి మాతాకి ఓయ్ కుమారా, ఏమిటమ్మా? నా మనసులో ఒక కోరిక ఉన్నది, నెరవేర్చు. నువ్వైనా నెరవేర్స్తావా లేదా? చెప్పు తల్లి. గాయత్రి మాతాకి కామబారి కోర్వలేను మాటలాడలేవు, కామబారి కోర్వలేను కామబారి కోర్వలేను మాటలాడలేవు, కామబారి కోర్వలేను కామబారి కోర్వలేను మాటలాడలేవు, కామబారి కోర్వలేను కోరియుంటూ నిన్ను నాను కోరిక నెరవేర్చరాలా, కామబారి కోర్వలేను మాటలాడలేవు, కామబారి కోర్వలేను మాటలాడలేవు, కామబారి కోర్వలేను కామబారి కోర్వలేను. గాయత్రి మాతాకి ఓయ్ శంకర, రైట్ అంటే ఇది ఒకటి అటే చూస్తుంది, అది ఒకటి అటే చెప్తుంది. జయ శ్రీ గాయత్రి మాతాకి తరుణి కురులారబోసి తరలి వచ్చిన వెందుకమ్మ, తరుణి కురులారబోసి తరుణి కురులారబోసి తరలి వచ్చిన వెందుకమ్మ, తరుణి కురులారబోసి వలచి ఉన్న కోరిక ఏదో వాంచ తీరగా తెలుపు, తరలి తరలి వచ్చిన వెందుకమ్మ, తరుణి కురులారబోసి జయ శ్రీ గాయత్రి మాతాకి. ఓ తల్లి, ఈ విధంగా ఈ రోజు ఏదో వింతగా నా దగ్గరికి వచ్చినావు ఎందుకమ్మా? గాయత్రి మాతాకి నిన్ను గోరి వచ్చినాను, నిమిషమైన ఓర్వలేను, 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 నిన్ను గోరి వచ్చినాను. కన్ను తాగ నన్ను గూడి తరచున పంపించవయ్యా, నిమిషమైన ఓర్వలేను, నిన్ను గోరి వచ్చినాను. ఓయ్ శంకర, నిన్ను కోరి వచ్చినాను, నా కోరిక తీర్చుమురా. జయ శ్రీ గాయత్రి మాతాకి. ఓహో తల్లి, నీ కోరిక తీర్చాలంటే నేను నిన్ను కొన్ని వరములు అడుగుతానమ్మా. ఆ వరములు నాకు ఇచ్చినచో తప్పక నీ కోరిక తీరుస్తానమ్మా. ఆ వరములు నాకు ఇచ్చేదా చెప్పు తల్లి. అవును, ఖచ్చితంగా ఇచ్చదా. ఇస్తాను, నీ మాట ఏమో తల్లి. ఇగో తీసుకోను. జయ శ్రీ గాయత్రి మాతాకి. నాలుగు అస్త్రంబులిచ్చి త్రిశూలమివ్వవమ్మ, నాలుగు అస్త్రంబులిచ్చి నాలుగు అస్త్రంబులిచ్చి త్రిశూలమివ్వవమ్మ,
వివ్వవమ్మ నాలుగు వస్త్రములిచ్చి నీదు కోరిక తీర్చుటకు నేను ఒంటిని కాంత నాలుగు వస్త్రములిచ్చి జయ శ్రీ మాతాకి జై. ఓహో తల్లి, నీ 4 హస్తములో ఉన్నటువంటి 4 ఆయుధములు ఇచ్చి అదేవిధంగా త్రిశూలం ఇచ్చినచో నీ మోహం ఇప్పుడే తప్పక తీరుస్తానమ్మా. గాయత్రి మాతాకి. అటులైతే మంచిది నాకు ఆనందమాయను, అటులైతే మంచిది ఆనందమాయను, అటులైతే మంచిది నేను మరో తాను ఇచ్చేదాను, అటులైతే మంచిది ఆనందమాయను, అటులైతే మంచిది ఆనందమాయను, అటులైతే మంచిది ఆనందమాయను, అటులైతే మంచిది. ఓయ్ శంకర, ఇదిగో త్రిశూలం తీసుకున్నాము. జయ శ్రీ గాయత్రి మాతాకి. అమ్మా, ఇంకా కొన్ని కోరికలు గలవు వినుము. కంకణంబు నీ చేతి కోదండమివ్వవే, కంకణంబు నీ చేతి కోదండమివ్వవే, కంకణంబు నీ చేతి వేగంగా ఇచ్చి నీవు వెరది నన్ను చూడు మా కంకణంబు నీ చేతి కోదండమివ్వవే, కంకణంబు నీ చేతి జయ శ్రీ గాయత్రి మాతాకి. ఓహో తల్లి, నీ చేతికి అంకణము అదేవిధంగా నీ చేతి అందున్న ధనస్సు ఈ రెండు నువ్వు నాకు ఇచ్చినచో నీ మొహం తప్పగా తీరుస్తానమ్మా. శంకర, బలిరా మెచ్చితి నిన్ను బలవంతుడావురా, బలిరా మెచ్చితి నిన్ను బలవంతుడావురా, బలిరా మెచ్చితి నిన్ను బలవంతుడావురా, బలిరా మెచ్చితి నిన్ను బలవంతుడావు నీవు భగవత్ స్వరూపుడావు, బలిరా మెచ్చితి నిన్ను బలవంతుడావురా, బలిరా మెచ్చితి నిన్ను శంకర, నేను మెచ్చుతుంది. ఇగో తీసుకోను. జయ శ్రీ గాయత్రి మాతాకి. సంజీవి మొదలైన సకల విద్యల నువ్వు, సంజీవి మొదలైన సకల విద్యల నువ్వు, సంజీవి మొదలైన ముదముత నీ కంటి ఉన్న తేజంబు నివ్వవమ్మ, సంజీవి మొదలైన సకల విద్యల నువ్వు, సంజీవి మొదలైన జయ శ్రీ గాయత్రి మాతాకి. ఓ తల్లి, సంజీవిని మంత్రము అదేవిధంగా పైడి బెత్తము, వెండి బెత్తము, శంఖము, చక్రము ఇటువంటి సమస్త ఆయుధములు సమస్త విద్యలు నాకు సమర్పించినచో నీ కోరిక తీరుస్తానమ్మా. ధరణి కోనే పెళ్లి దామోని సాక్షిగా, ధరణి కోనే పెళ్లి దామోని సాక్షిగా, ధరణి కోనే పెళ్లి దామోని సాక్షిగా, ధరణి కోనే పెళ్లి వీరాంజనేయుల ఆత్మలో ధరిచేదా, ధరణి కోనే పెళ్లి దామోని సాక్షిగా, ధరణి కోనే పెళ్లి చూడండి శంకర,
మన ప్రతిరోజు వాయించినటువంటి సబ్లిస్ట్ రాజారాం కనబడతలేడు పాపం. ఎక్కడున్నా స్టేజ్ వద్దకు రాగలవు. రాజారాం శివలకుంటపల్లి ఎక్కడ పోయినావు నాయన? తుమ్మన్పల్లి రాజారాం ఎక్కడుంటా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అమ్మా అమ్మా, ఇప్పుడు నీవు నీ వద్దనున్న సమస్త ఆయుధములు నీ యొక్క 3వ నేత్రము సమస్తము నాకు ఇచ్చినావు. ఇప్పుడు నీ కోరిక అది నెరవేరాలంటే అటు చూడము, గంగానది కనిపిస్తున్నది. అక్కడికి వెళ్ళి మురికి దేహంతో ఉన్నావు కాబట్టి స్నానం చేసి రామ్మా. వచ్చిన వెంటనే నీ కోరిక అది నెరవేరుస్తాను. అలాగే జై 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 గాయత్రి మాతాకి జై. జయ శ్రీ గాయత్రి మాతాకి. శివుని ఆజ్ఞను గైకొని నేను, శివుని ఆజ్ఞను గైకొని నేను గంగా నదికి వెళ్ళిపోయేదను. శివుని ఆజ్ఞను గైకొని నేను